Namaste, welcome to Pura Local News Special Story. బీజేపీ ఫైర్ బ్రాండ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సంజయ్ మొదలు పెడుతున్నటువంటి పాదయాత్ర మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుందనే టాక్ మొదలైంది. ఇక కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలను చుట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోగా తొలి విడతలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలను చుట్టేసేందుకు కాషాయం దళం ప్లాన్ చేశారు. ఇక బండి సంజయ్ పాదయాత్రపై ప్రత్యేక కథనం. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు కరీంనగర్ జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నియోజకవర్గం వర్గాల వారీగా కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుండగా బీజేపీ మాత్రం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రకు తెరతీశారు. బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాలను చుట్టేశారు. బీజేపీని ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నంలో కొంతమేర ఫలితాలను చూశారు కూడా. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నెల 10 నుండి ప్రజాహిత యాత్ర పేరుతో మరోమారు పాదయాత్రను ప్రారంభించనున్నారు. ప్రజా సంగ్రామ యాత్రను హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి మొదలుపెట్టగా ఈసారి మాత్రం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం పూజల అనంతరం ప్రజాహిత యాత్ర మొదలుపెట్టున్నట్లు బీజేపీ శ్రేణులు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గతంలో ఎన్నికలు లేనప్పటికీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సంజయ్ ఈసారి మాత్రం ప్రజాహిత యాత్రతో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. ఇక యాత్ర మొత్తం ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ఎంపీ తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రం నుండి తెచ్చినటువంటి నిధులు, ప్రోగ్రెస్ కార్డును ప్రజల ముందు ఉంచే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఓవైపు ఎన్నికల ప్రచారం ఒకంత ముందస్తు అవుతుండగా తాజాగా రామమందిర నిర్మాణాన్ని ఆవశ్యకతను జిల్లాలో క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్తారనే టాక్ ఇక బీజేపీ శ్రేణుల్లో చెప్పుకుంటూ ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కేంద్ర నిధులకు సంబంధించినటువంటి బుక్లెట్ ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విడుదల చేసిన సంజయ్ అదే అజెండాగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలో పార్లమెంటు ఎన్నికల కార్యాచరణ మొదలైంది. ఇక బీఆర్ఎస్ నుండి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు మొదలుపెట్టగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇంకా అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతం మాత్రం బీజేపీ నుండి బండి సంజయ్, బీఆర్ఎస్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్లు రేసులో ఉండి ప్రచారాలు మొదలుపెట్టారు. ఇక దీంతో ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల వేడి మొదలైందనే టాక్ వినపడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో తాజా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ఇప్పుడు మాత్రం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని మరోసారి కైవసం చేసుకుని తన విజయాన్ని స్వాంతం చేసుకునేందుకు బండి సంజయ్ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్న క్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులు కసరత్తును మొదలుపెట్టారు. పార్లమెంటు పరిధిలోని ప్రజాగ్రామాన్ని టచ్ చేసే విధంగా ప్లాన్ చేసి ముందుకు వెళ్తారని చెప్తూ ఉన్నారు. ఇక కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొదట సిరిసిల్ల, వేములవాడలో ప్రజాహిత యాత్ర ఉంటుందని, తదుపరి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు హుజూరాబాద్, హుస్నాబాద్, మానుకొండూరు, చొప్పదొండి నియోజకవర్గాలకు కేంద్రీకరిస్తారని తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ముందస్తుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టినటువంటి ప్రజాహిత యాత్రను ఎలాగైనా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతుండగా బీఆర్ఎస్ పార్టీ కూడా తమ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో జిల్లాలో రాజకీయ హడావిడి కనపడుతూ ఉంది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం ఇంకా స్తబ్దతగా కనపడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు అభ్యర్థుల కోసం ఆ పార్టీ ఆహ్వానించగా ఇప్పటికే జిల్లా నుండి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం 4 ప్రయత్నాలు మొదలుపెట్టి అప్లికేషన్లు పెట్టుకున్నారట. దీంతో త్వరలో జిల్లాలో 3 పార్టీల రాజకీయ కార్యాచరణలు మొదలయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికిప్పుడు మాత్రం బీజేపీ మొదలుపెట్టినటువంటి ప్రజాహిత యాత్ర ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు ఓ సవాల్ అనే టాక్ కూడా వినపడుతూ ఉంది. ఇక మరి రానున్న రోజుల్లో జిల్లాలో జరగబోయే పార్లమెంటు స్థానానికి రాజకీయ ప్రచారాలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాల్సిందే మరి.